కోసమే పాలన అన్నది ఆయన సిద్ధాంతం. అన్నదాతకు ఆపద్ బాంధవుడు. విద్య, వైద్యం, ఉద్యోగం అందరికీ అందుబాటులోకి తెచ్చి ప్రజా శ్రేయస్సును కాంక్షించిన దార్శనిక నాయకుడు ఆయన. తెలుగు నేలను సస్యశ్యామలం చేయడానికి జలయజ్ఞం తలపెట్టి లక్షల గొంతులను తడిపిన భగీరథుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కాలగర్భంలో కలిసిన పోలవరం ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేసినా, పోతిరెడ్డిపాడుతో వరద జలాలు ఒడిసిపట్టినా ఆయనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పేదవాడి నోటికాడికి ముద్ద చేర్చాలన్న లక్ష్యంతో 5.5 కిలోల బియ్యం ధరను ₹2 తగ్గించి పేదవాడికి 3 పూటల ఆకలిని తీర్చిన అమృత హస్తం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి నివాళులర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా మంగళగిరిలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో వైఎస్ జయంతి సభలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం నిర్వహించే ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరవుతారు. కాసేపట్లో పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు. ఇక ఏపీ కాంగ్రెస్ కు సంబంధించి వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నారు. వివరాలు మనకు రాజేష్ అందిస్తారు. రాజేష్. శీలా, వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన వేడుకలను ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్రంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలనేసి ఇప్పటికే పిలుపునిచ్చారు. అయితే ఇదే తరహాలో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా ఈ జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున చేయడానికి ముందుకొచ్చారు. దీంతో పాటు కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్నదాన కార్యక్రమాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమాలని ఈరోజు మధ్యాహ్నం ప్రతి మండల కేంద్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి విగ్రహాలకు, అదేవిధంగా కార్యాలయాల్లో ఇప్పటివరకు ఉన్న చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం, కేకులు కట్ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే పేదల పాలిట దేవుడిలాగా కనిపించే వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకల్ని గతంలో కన్నా మిన్నగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది నిర్వహించే ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరో 3 మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ 75వ జయంతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా అభిమానులు పాల్గొనే అవకాశం ఉంది. దాదాపు మంగళగిరిలో సీకే కన్వెన్షన్ హాల్లో ఈరోజు సాయంత్రం 4:25 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. అక్కడి నుంచి దాదాపు 2 గంటల పాటు సీకే కన్వెన్షన్లో జరిగే సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. దీంతోపాటు వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీకి చేసిన సేవలతో పాటు పేదల పాలిట చేసిన కార్యక్రమాలను కూడా మళ్ళీ గుర్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా జన్మదిన కేక్ కటింగ్తో పాటు అన్నదాన కార్యక్రమాలను కూడా మండల కేంద్రాల స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కమిటీ కూడా తీర్మానించడం, అదేవిధంగా కమిటీ తీర్మానించడంతో పాటు కార్యకర్తలు, నాయకులు కూడా దీని ఉత్సాహంగా జయంతి వేడుకల్లో పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు జరగబోయే జయంతి ఉత్సవాల్లో షర్మిల ఆధ్వర్యంలో మంగళగిరిలో సీకే కన్వెన్షన్లో జరగబోయే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి భార్య కూడా పాల్గొనే అవకాశం ఉందనేసి ఇక్కడ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏదేమైనా ఈరోజు జయంతి ఉత్సవాలు గతంలో కన్నా భిన్నంగా ఇరు పార్టీలు అటుపక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఈ 2 పార్టీలు ఒక నాయకుడిని దైవంతో భావించి ఒక నాయకుడిని దగ్గర తీసి ఒక నాయకుడితో ఈ జన్మదిన వేడుకలు చేస్తున్నారు. అయితే ఏదేమైనా కానీ రెండు పార్టీల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం నెలకొంది. శీల. రైట్ రాజేష్.